యేసు ప్రభువుని విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడితే అది విమోచన దినం వరకు కూడా ముద్రించబడ్డారు. ఆయన వేరొక ఆదరణకర్త వస్తాడు. ఆయన ఎల్లప్పుడూ మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. ఆయన ఎప్పుడు పనిచేస్తాడంటే యేసు ప్రభువుని గురించి, ఆయన నీతిని గురించి, ఆయన ప్రేమను గురించి, ఆయన కనికరాన్ని గురించి, ఆయన త్యాగమును గురించి మనం వింటున్నప్పుడు మనలో పనిచేస్తాడు. అది పరిశుద్ధాత్మ వలన కలిగే ఆనందం అంటాడు. ఆత్మ మనల్ని బలపరుస్తాడు. ఆత్మ మనలను యేసు ప్రభు స్వారూప్యంలోకి తీసుకొస్తాడు, ఆత్మ పోలికలోనికి తీసుకొస్తాడు. ఈ కొరింథీ ఈ పత్రికలోనే చూడండి, 3వ అధ్యాయము 16 చూడండి. వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు, భక్తి ముసుగు, ధర్మశాస్త్రం ముసుగు తీసివేయబడుతుంది. మనందరము ఇప్పుడు ప్రభు వైపు తిరిగితే చూడండి, ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. మనమందరము ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు. అద్దం ప్రభు అంటే యేసు ప్రభు మహిమను విశ్వాసి ఎట్లా ఉండాలి? అద్దం వలె ప్రతిఫలింప చేయాలి. యాకోబు పత్రికలో ఏమంటాడు? అద్దములో అంటే వాక్యం విని మరిచిపోయేవాడు ఎట్లా ఉన్నాడంట? అద్దములో ఒరిజినల్ ముఖాన్ని చూసుకొని బయటికి పోయి మరిచిపోయేవాళ్ళగా ఉన్నాడంట. ఇప్పుడు బోధలన్నీ అట్లాగే ఉంటున్నాయి. అంటే జీవితానికి, విశ్వాసి జీవించడానికి పనికొచ్చే వాకాలు ఏమి లేవు. ఎప్పుడు కూడా ఆదాయం పెంచుకునే వాక్యాలే. పాస్టర్ గారు ఆదాయం పెరగాలి, సంఘంలో విశ్వాసులు పెరగాలి. విశ్వాసులు కాదు వాళ్ళు వ్యాపారస్తులే. అంటే మొక్కుకుంటే వాళ్ళకే ఆర్థికంగా లాభాలు కలగాలి, ఉద్యోగాలు రావాలి, ప్రమోషన్లు రావాలి, ఆదాయం పెరగాలి, ఇల్లు కట్టుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లలు పుట్టాలి కదా, వాళ్ళు మంచి చదువులు చదువుకోవాలి. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు అంటే ఇప్పుడు ఆశీర్వదించాడు అని ఎప్పుడు వాడుతున్నారు చెప్పండి? మంచి ఇల్లు కట్టుకొని మంచి ఉద్యోగం ఉండి కారులో తిరిగితేనే ఆశీర్వాదం అనుకుంటున్నారు. ఇది ఆశీర్వాదమేనా అంటారా? ఆ కారు వరకు ఎక్కాడంటే ఇంకాడికి ప్రభు సన్నిధి, పాస్టర్ గారు ఏం అవసరంలా. పాస్టర్ గారే అతని మాట వినాలా, ఇతనికి పాస్టర్ గారితో ఏం పని ఏమీ లేదు.